ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే బ్లాగ్ అయితే మా ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. సికింద్రాబాద్ దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ అయితే గచ్చిబౌలి వెళ్తున్నా. సేమ్ ఐడియా స్కై బిల్డింగ్ దగ్గర అయితే వెళ్తున్నా. మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. మరి మా ఫ్రెండ్ బర్త్డే సందీప్ది. ఇవాళ షాపింగ్ అయితే వెళ్దాం అన్నాడు. సో యాజ్ యూజువల్ నాకైతే ఒక వీడియో అయితే వస్తుంది కదా, నాకు కొంచెం కంటెంట్ అయితే వస్తుంది కదా. ఎట్లా అంటే 4 to 5 minutes వీడియో ఉంది. నార్మల్గా ఏదైనా నాకు ఏదైనా క్రేజీ అనిపిస్తే, ఏదైనా కంటెంట్ ఎక్కువ ఉంది అనిపిస్తే అది ఆ వీడియో నుంచి చాలా పెద్దగా పెడతామని. నార్మల్గా అయితే 4 to 5 minutes వీడియోనే అంతే. రైట్ నౌ జూబ్లీస్ ఎక్కువ సిగ్నల్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వచ్చిన. ఇంతవరకు అయితే ఏం ట్రాఫిక్ లేదు, ఫాస్ట్ అయితే వచ్చేసిన ఇప్పుడు టైం. సో మన హైదరాబాద్లో కొత్త పార్కింగ్ సిస్టమ్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఈ మధ్యనే ఓపెన్ అయితే ఉంది. చూడండి మంచిగా ఉంది కదా ఏదో పార్కింగ్. అసలు దీన్ని ఏమంటారు కూడా వెళ్ళదు, కానీ ఎక్స్పెన్సివ్ దాంట్లో అయితే ఇట్లా పెట్టేది. చూడండి పార్కింగ్ ఎట్లా ఇస్తారు. పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఎప్పటి నుంచి ఉంది, మన దగ్గర ఫస్ట్ టైం నేను అయితే చూసిన. ఆల్రెడీ వచ్చిందేమో నాకైతే లేదు, ఫస్ట్ టైం అయితే చూసిన. ఇంతకుముందు మూవీస్లో ఇస్తుండే అది అట్లాంటి పార్కింగ్ సిస్టమ్. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చూసిన. యాక్చువల్గా ఎప్పటి నుంచో ప్రిపేర్ చేస్తాను. అది నాకు తెలిసి రీసెంట్ డేస్లో ఓపెన్ చేసింది అనుకుంటా. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా నేను కార్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా. అంటే ఇటు సైడ్ చాలా లగ్జరీ కార్స్ ఉంటాయి కదా, సూపర్ కార్స్, లగ్జరీ కార్స్, అట్లాంటి కార్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటా. ఎప్పుడెప్పుడు అవి వస్తే నేను రికార్డ్ చేసుకుందామని చెప్పి. కానీ ఎప్పుడంటే నేను గోప్రో ఆఫ్ చేసినప్పుడు కనిపిస్తాయి, గోప్రో ఆన్ ఉన్నప్పుడు అవి కనిపించవు. సో ఇక వర్షం కూడా పడడం అయితే స్టార్ట్ అవుతుంది చిన్నగా. ఇక నేను గోప్రో అయితే తీసి పాకెట్లో అయితే పెట్టుకుంటా, లేకపోతే బైక్ డిక్కీలో వేసేస్తా. ఎందుకంటే వర్షం పడ్డా అనుకో గోప్రో ఖరాబ్ అయ్యేది అనుకో, ఇప్పుడు మళ్ళీ ఇంకో గోప్రో కూడా ఉండలేదు నేను ఇప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్ నాది. మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక వాళ్ళని పికప్ అయితే వేసుకోవాలి ఇప్పుడు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఇన్ హైదరాబాద్. ట్రాఫిక్ లేని టైంలో మంచిగా అనిపిస్తాయి ఈ రోడ్స్. ట్రాఫిక్ ఉంటే పిచ్చిలు వేసిపోతుంది ఈ రోడ్స్లలో. సో మాల్కి అయితే వచ్చినాము. ఎంతసేపు వీడియో అయితే ఏం చేయలేదు, మొటోలోకి అయితే ఏం చేయలేదు. ఎందుకంటే బయట అయితే లైట్గా వర్షం అయితే పడ్డది. గోపురం ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. సో అందుగురించి అని చెప్పి ఇప్పుడు ఒక మాల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో యాక్చువల్లీ మాల్ కాదు, ఇది ఫ్యాషన్ ఫ్యాక్టరీ. యాపిల్ దగ్గర కొత్తగా అయితే పడ్డది, అక్కడికి అయితే వచ్చినాం. సో షాపింగ్ అయితే చేస్తున్నాము, బట్టలు అయితే వేస్తున్నాం. ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేసినాం. ట్రయల్ చేసినాక ఫిక్స్ అవ్వాలి అనేది తెలిసేది. ఇట్లాంటి టైంలోనే నేను మొబైల్ మిస్ అవుతా. ఇట్లా గోప్రోలో వ్లాగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అదే మొబైల్ ఉందనుకో, ఫోన్ ఉందనుకో ఈజీ ఉంటుంది కొంచెం వీడియో తీయడానికి అయితే. సో ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మోటో బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. హ్యాపీ బర్త్డే చెప్పండి, మెసేజ్ చేయండి అందరూ. రేపు వీడియో కూడా, రేపు బర్త్డే వీడియో తీస్తా, దానికి విష్ చేయండి. మా ఫ్రెండ్ బర్త్డే రేపు కంపల్సరీ వీడియో అయితే తీస్తా. సో షాపింగ్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసిన. యాక్చువల్లీ ఏంటంటే షాపింగ్ అయిపోయాక నేను ఇంటికి వచ్చేటట్టు వీడియో అయితే ఇద్దాం అనుకున్నా, కానీ తీయలేదు. ఇక ఇప్పుడు నేను రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. వీడియో ఇండియాలో అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బ్లాగ్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు బ్లాగ్ అయితే ఇద్దాం అనుకున్నా, కానీ నాకు వచ్చినట్టు తీసిన. ఇక నేను మిగతా నా ఎడిటింగ్ స్కిల్ చూపించుకోవాలంటే. కాకపోతే ఏమవుతుందంటే నేను అక్కడ ఫ్యాషన్ ఫ్యాక్టరీ వెళ్ళినాం కదా, సో అక్కడ బ్లాగ్ అయితే సరిగ్గా అయితే తీయలేకపోయినా. ఎందుకంటే ఏమో నాకైతే ఆ బ్లాగింగ్ అలవాటు అయింది. నార్మల్గా మొబైల్ అయితే నేను ఈజీగా వీడియో అయితే ఇస్తుండే, కానీ గోప్రో కదా, గోప్రోలో వీడియో ఇస్తే కూడా ఏమైనా అంటారేమో అని చెప్పి ఒక భయంతో నేను వీడియో అయితే తీయలేకపోయినా. సో ఇందుకోసమే అయితే కెమెరా మీద ఫోన్ని మొబైల్ని మిస్ అవుతా. బ్లాగింగ్లో మొబైల్ ఉంటే కొన్ని ప్లేసెస్లో ఈజీ ఉంటుంది వీడియో తీయడానికి, కానీ గోప్రో తీసుకొని వెళ్ళినా కదా నాకు కొంచెం ఇబ్బంది అయింది. వీడియో అయితే నేను తీయలేకపోయినా. మాల్ లోపల నార్మల్గా ఫోటో బ్లాగ్ అయితే ఈజీగా చేసేస్తున్నా, కానీ బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నా. సో అదే చెప్పాలనుకున్నా. ఈరోజుకి ఆ వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.